మహావాక్యం. మధురమైన పిల్లలు కార్యవ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక్క తండ్రి స్మృతి ఉండాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇదే మీ సాహసము. మధురమైన పిల్లలు కార్యవ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక్క తండ్రి స్మృతి ఉండాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇదే మీ సాహసము. ప్రశ్న: తండ్రి గౌరవము మరియు అగౌరవము ఎప్పుడు జరుగుతుంది మరియు ఎలా జరుగుతుంది? జవాబు: ఎప్పుడైతే పిల్లలైన మీరు తండ్రిని బాగా స్మృతి చేస్తారో అప్పుడు గౌరవాన్ని ఇస్తారు. ఒకవేళ స్మృతి చేయడానికి సమయం లేదు అని అన్నట్లయితే అది కూడా అగౌరవపరిచినట్లే. వాస్తవానికి అది తండ్రిని అగౌరవపరచడం కాదు, అది మిమ్మల్ని మీరు అగౌరవపరచుకోవడమే. అందుకే కేవలం భాషణ ఇవ్వడంలోనే ప్రసిద్ధులుగా అవ్వడం కాదు, స్మృతి యాత్రలో ప్రసిద్ధులుగా అవ్వండి. స్మృతి చాటును పెట్టండి. స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకునేందుకు స్మృతి చాటును పెట్టాలి. స్మృతి చాటును పెంచాలి. స్మృతి కోసం భిన్న భిన్న యుక్తులను రచించాలి. ఏకాంతంలో కూర్చొని విశేష సంపాదనను జమ చేసుకోవాలి. రెండో పాయింట్: సతోప్రధానంగా అవ్వాలి అన్న చింతను పెట్టుకోవాలి. నిర్లక్ష్యంతో పొరపాట్లు చేయకూడదు. అహంకారంలోకి రాకూడదు. సేవ అభిరుచిని కూడా పెట్టుకోవాలి. అలాగే స్మృతి యాత్రలో కూడా ఉండాలి. వరదానము: అన్నింటినీ తండ్రికి అర్పించి కమల పుష్ప సమానంగా అతీతముగా ప్రియముగా ఉండే డబల్ లైట్ భవ. అన్నింటినీ తండ్రికి అర్పించి కమల పుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా ఉండే డబల్ లైట్ భవ. వివరణ: తండ్రికి చెందిన వారిగా అవ్వటము అనగా భారమునంతటిని తండ్రికి ఇచ్చేసేయటము. డబల్ లైట్ అర్థమే అన్నింటినీ తండ్రికి అర్పించటము. ఈ తనువు కూడా నాది కాదు. మరి తనువే నాది కానప్పుడు ఇక వేరే ఏముంది? మీరందరూ చేసిన ప్రతిజ్ఞ ఏమిటంటే తనువు కూడా మీదే, మనస్సు కూడా మీదే, ధనము కూడా మీదే, అన్నీ మీవే అని అన్నప్పుడు ఇక భారము ఏ విషయములో? అందుకే కమలపుష్ప ఉదాహరణను స్మృతిలో ఉంచుకొని సదా అతీతముగా మరియు ప్రియముగా ఉన్నట్లయితే డబల్ లైట్గా అయిపోతారు. స్లోగన్: ఆత్మికత ద్వారా అధికార దర్పాన్ని సమాప్తం చేసి స్వయాన్ని శరీర స్మృతి నుండి కరిగించి వేసేవారే సత్యమైన పాండవులు. ఆత్మికత ద్వారా అధికార దర్పాన్ని సమాప్తం చేసి స్వయాన్ని శరీర స్మృతి నుండి కరిగించి వేసే వారే సత్యమైన పాండవులు. ఓం శాంతి.